2023లో విడుదలైన మా ఊరి పొలిమేర 2 టాలీవుడ్లో సరికొత్త రికార్డులు సృష్టించిన ఒక సంచలనాత్మక మిస్టరీ విలేజ్ థ్రిల్లర్ చిత్రం. 2021లో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో నేరుగా విడుదలైన భారీ విజయం సాధించిన మా ఊరి పొలిమేర చిత్రానికి ఇది సీక్వెల్. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మైండ్ బ్లోయింగ్ థ్రిల్ను ఇచ్చింది. మా ఊరి పొలిమేర మొదటి భాగం ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో రెండో భాగాన్ని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కు తగ్గట్టుగా మరింత భారీ స్కేల్లో క్వాలిటీతో తెరకెక్కించారు. ఒక చిన్న సినిమాగా మొదలై విజువల్స్ పరంగా రిచ్ అవుట్పుట్ తీసుకురావడం వెనుక దర్శకుడు అనిల్ విశ్వనాథ్, చిత్ర యూనిట్ పడిన శ్రమ మరియు మేకింగ్ విశేషాలు ఇవే. మొదటి భాగం కేవలం పల్లెటూరి బ్యాక్డ్రాప్ కే పరిమితం కాగా రెండో భాగంలో కథ విస్తృతి పెరిగింది. ఇందుకోసం చిత్ర యూనిట్ సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ మరియు ఉత్తరాఖండ్ వంటి విభిన్న రాష్ట్రాల్లో జరిగింది. కథ ప్రకారం కేరళ మరియు పురాతన నిధి అన్వేషణకు సంబంధించిన సీన్లు ఉండటంతో లొకేషన్ సహజంగా ఉండేలా కేరళ అడవుల్లో, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో షూట్ చేశారు. సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే తిరువనంతపురం పద్మనాభ స్వామి గుడి, ఆరో గది మరియు నిధికి సంబంధించిన సీన్లు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. నిజమైన గుడి లోపల షూటింగ్ కు అనుమతి ఉండదు కాబట్టి ఆర్ట్ డైరెక్టర్ ఉపేంద్రారెడ్డి చందా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో భారీ గుడి అంతర్భాగం సెట్ ను నిర్మించారు. గోడలపై పురాతన శిల్పాలు, పాముల గుర్తులు, రహస్య మార్గాలను ఎంతో సహజంగా డిజైన్ చేశారు. లైటింగ్ మరియు సినిమాటోగ్రఫర్ కుషేందర్ రమేష్ రెడ్డి కెమెరా పనితనం వల్ల సెట్ లో తీసిన సీన్లు కూడా రియల్ లొకేషన్ లో తీసినట్లే అనిపించాయి. సినిమాలో క్షుద్ర పూజలు, చేతబడి సీన్లు ప్రేక్షకులను భయపెట్టేలా ఉంటాయి. వీటిని స్క్రీన్ మీద పండించడం కోసం మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పూజా విధానాలు, వాడే వస్తువులు గూగుల్ మరియు పాత గ్రంథాల ఆధారంగా రీసెర్చ్ చేసి డిజైన్ చేశారు. నైట్ షూట్స్ లో కేవలం మంటలు మరియు తక్కువ లైటింగ్ ను ఉపయోగించి ఆ సీన్లలోని హారర్ మూడ్ ను ఎలివేట్ చేశారు. సత్యం రాజేష్ ఈ పూజల సీన్లు చేస్తున్నప్పుడు సెట్ లో వాతావరణం చాలా నిశ్శబ్దంగా, కాస్త భయానకంగా ఉండేదట. ఈ సినిమా మేకింగ్ లో దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ప్లానింగ్ ఒక పెద్ద విశేషం. చాలా పరిమితమైన బడ్జెట్ తో ఇంత పెద్ద పాన్ ఇండియా అప్పీలున్న సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేశారు. నటీనటుల డేట్స్ వృధా కాకుండా పక్కా షెడ్యూల్స్ వేసుకొని 2022 చివర్లో ప్రారంభించిన షూటింగ్ ను 2023 ఫిబ్రవరి కల్లా శరవేగంగా పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయించి టెక్నికల్ గా సినిమా ఎక్కడా రాజీ పడకుండా చూసుకున్నారు. ఈ సినిమా మేకింగ్ లో మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని పాత్ర చాలా కీలకం. థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ముఖ్యమో తెలిసిందే. ఒక చిన్న ల్యాప్ లేదా సౌండ్ మిస్ అయినా సస్పెన్స్ మిస్ అవుతుంది. అందుకే రీ రికార్డింగ్ సమయంలో వింత శబ్దాలు, మంత్రాల ఉచ్చారణ లాంటి సౌండ్ ఎఫెక్ట్స్ ను రియలిస్టిక్ గా మిక్స్ చేశారు. ఈ బీజిఎం వర్క్ వల్లే థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ లభించింది. మా ఊరి పొలిమేర 2 సినిమా స్క్రీన్ మీద క్షుద్ర పూజలు, చేతబళ్ళు, హత్యలు మరియు భయానక ట్విస్టులతో చాలా సీరియస్ గా సాగినప్పటికీ సెట్స్ లో మాత్రం వాతావరణం చాలా ప్రశాంతంగా, సరదాగా ఉండేది. ముఖ్యంగా కమెడియన్ గెటప్ సీను, సత్యం రాజేష్ ఇద్దరు మంచి స్నేహితులు కావడంతో షూటింగ్ గ్యాప్ లో జరిగిన కొన్ని సరదా విశేషాలు ఇవే. సినిమాలో సత్యం రాజేష్ క్షుద్ర పూజలు చేసే సీన్లలో భయంకరమైన గెటప్ లో ఎర్రటి కళ్ళతో కనిపిస్తారు. ఒకసారి నైట్ షూట్ లో రాజేష్ ఆ భయంకరమైన మేకప్ తోనే లంచ్ బ్రేక్ లో భోజనం చేయడానికి కూర్చున్నారు. చీకట్లో ఆయన రూపాన్ని సడన్ గా చూసిన గెటప్ సీను నిజంగానే దయ్యం అనుకొని ఒక్క క్షణం గట్టిగా అరిచేశారట. ఆ తర్వాత అది రాజేషే అని తెలిసి సెట్ లోని వారంతా పగలబడి నవ్వుకున్నారు. స్క్రీన్ మీద అందరినీ భయపెట్టే రాజేష్ సెట్ లో మాత్రం ప్లేటు పట్టుకొని చాలా అమాయకంగా కూర్చునేవాడు అని గెటప్ సీను ఒక ఇంటర్వ్యూలో సరదాగా గుర్తు చేసుకున్నారు. ఎప్పుడూ సినిమాల్లో కామెడీ పాత్రలు చేసే సత్యం రాజేష్ ఈ సినిమాలో మంత్రాలు చదువుతూ పూజలు చేస్తుంటే సెట్ లోని క్రూ అంతా ఆయన్ను ఆట పట్టించేవారట. షూటింగ్ బ్రేక్ దొరికితే చాలు జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు రాజేష్ దగ్గరకు వచ్చి, అన్నయ్య నీకు నిజంగానే చేతబడి వచ్చా, మాకు నచ్చని వాళ్ళ మీద ఏదైనా మంత్రం వేయి అన్నయ్య అంటూ సరదాగా అడిగేవారట. దానికి రాజేష్ కూడా చేతులు గాల్లో తిప్పుతూ వింత శబ్దాలు చేస్తూ ప్రాంక్స్ చేసేవారట. సినిమాలో బాలు పాత్ర పోషించిన గెటప్ సీను సెట్ లో ఉంటే అస్సలు సైలెన్స్ అనేదే ఉండేది కాదు.
హారర్ సీన్లు లేదా విలేజ్ సస్పెన్స్ సీన్లు షూట్ చేస్తున్నప్పుడు సెట్ అంతా కాస్త సీరియస్ మూడ్లోకి వెళ్ళిపోయేది. అలాంటి సమయంలో సీను తన జబర్దస్త్ టైమింగ్తో రకరకాల జోకులు వేస్తూ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ను అనుకరిస్తూ అందరి ఒత్తిడిని దూరం చేసేవారట. ఈ సినిమాలోని కొన్ని కీలకమైన సీన్లను కేరళలోని దట్టమైన అడవుల్లో, నదుల పరిసర ప్రాంతాల్లో షూట్ చేశారు. అక్కడ సరైన హోటళ్లు లేదా ఫుడ్ సదుపాయాలు లేకపోవడంతో చిత్ర యూనిట్ అంతా ఒక కుటుంబంలా మారిపోయింది. ఒకే చోట కూర్చొని లంచ్ ప్యాకెట్లు పంచుకొని తినడం, సాయంత్రం వేళల్లో అడవి మధ్యలో క్యాంప్ ఫైర్ వేసుకొని సత్యం రాజేష్, బాలాదిత్య పాత సినిమాల ముచ్చట్లు చెప్పుకోవడం లాంటివి చేసేవారు. లొకేషన్ భయానకంగా ఉన్నా వీరి హడావిడి వల్ల అది ఒక పిక్నిక్ లా అనిపించిందని హీరోయిన్ కామాక్షి భాస్కర్లా చెప్పింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన సీనియర్ నటుడు బాలాదిత్య సెట్ లో చాలా ప్రొఫెషనల్ గా, సీరియస్ గా తన డైలాగులు ప్రాక్టీస్ చేసుకుంటుండేవారట. కానీ సత్యం రాజేష్ ఆయన పక్కనే కూర్చొని, ఏంది తమ్ముడు అంత సీరియస్ గా చదువుతున్నావు, రేపు పొద్దున ఎగ్జామ్ ఉందా ఏంది అంటూ తెలంగాణ యాసలో కౌంటర్లు వేస్తూ ఆటపట్టించేవారట. ఈ ఇద్దరి అన్నదమ్ముల బాండింగ్ ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. మా ఊరి పొలిమేర 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించినప్పటికీ ఒక చిన్న బడ్జెట్ చిత్రంగా అంత పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ ను స్క్రీన్ మీదకు తీసుకురావడంలో చిత్ర యూనిట్ ఊహించని ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ రాసుకున్న కథ చాలా పెద్దది. ఇందులో కేరళ అడవులు, ఉత్తరాఖండ్ కొండలు, పురాతన పద్మనాభస్వామి గుడి రహస్యాలు, నిధి అన్వేషణ ఇలా ఎన్నో భారీ అంశాలు ఉన్నాయి. కానీ సినిమాకు ఉన్న బడ్జెట్ చాలా తక్కువ. అంత తక్కువ బడ్జెట్లో క్వాలిటీ తగ్గకుండా విజువల్స్ రిచ్ గా చూపించడం మేకర్స్ కు ప్రతిరోజు ఒక సవాల్గా మారేది. ఆర్ట్ డిపార్ట్మెంట్ రాత్రింబగళ్ళు కష్టపడి తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన సెట్లు డిజైన్ చేయాల్సి వచ్చింది. కథ ప్రకారం కేరళలోని దట్టమైన అడవుల్లో, పురాతన ప్రాంతాల్లో షూటింగ్ చేయాల్సి వచ్చింది. అక్కడ విపరీతమైన తేమ, సడన్ గా పడే వర్షాలు, దోమలు, కీటకాల వల్ల నటీనటులు, టెక్నీషియన్లు చాలా ఇబ్బంది పడ్డారు. భారీ కెమెరా సామాగ్రిని అడవి లోపలికి మోసుకెళ్లడం పెద్ద టాస్క్ అయింది. అలాగే ఉత్తరాఖండ్ షెడ్యూల్ సమయంలో విపరీతమైన చలి వల్ల అవుట్డోర్ షూట్స్ చేయటం చిత్ర యూనిట్ కు శారీరకంగా పెద్ద పరీక్షలా మారింది. ఈ సినిమాకు ప్రాణం అందులోని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు మరియు క్లైమాక్స్. మొదటి భాగం పెద్ద హిట్ అవ్వడంతో రెండో భాగం కథ ఏంటా అని తెలుసుకోవడానికి ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో చాలా మంది ఆసక్తి చూపించారు. షూటింగ్ లొకేషన్ల నుండి ఎలాంటి ఫోటోలు, వీడియోలు లేదా కథకు సంబంధించిన లీకులు బయటికి రాకుండా చుట్టం డైరెక్టర్కు పెద్ద సవాల్గా మారింది. క్లైమాక్స్ సీన్లను కేవలం ముఖ్యమైన క్రూ మెంబర్స్ మధ్య మాత్రమే చాలా సీక్రెట్ గా షూట్ చేశారు. నటీనటులకు కూడా వారి సీన్ల వరకే స్క్రిప్ట్ ఇచ్చేవారట. సినిమాలో నిధికి సంబంధించిన సీన్లు, గుడి లోపల ఉండే రహస్య గదులు, క్షుద్ర పూజల ఎఫెక్ట్స్ పర్ఫెక్ట్ గా రావడానికి విజువల్ ఎఫెక్ట్స్ పైనే ఆధారపడ్డారు. బడ్జెట్ పరిమితుల వల్ల హై అండ్ విఎఫ్ఎక్స్ స్టూడియోలను సంప్రదించలేకపోయినా అందుబాటులో ఉన్న వనరులతోనే అవుట్పుట్ నమ్మశక్యంగా వచ్చేలా చేయడం కోసం పోస్ట్ ప్రొడక్షన్ టీం రాత్రింబగళ్ళు కష్టపడాల్సి వచ్చింది. ఒక్క సీన్లో గ్రాఫిక్స్ తేడా కొట్టినా సినిమా హాస్యాస్పదంగా మారే ప్రమాదం ఉండటంతో ఎడిటింగ్ టేబుల్ వద్ద దర్శకుడు చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. మొదటి భాగం నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. కానీ రెండో భాగాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. ఒక చిన్న సినిమాకు థియేటర్లు దక్కడం, డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావటం చాలా కష్టం. పెద్ద సినిమాల పోటీ మధ్య నవంబర్ 2023లో సరైన రిలీజ్ డేట్ వెతుక్కోవడం, ప్రమోషన్స్ ద్వారా జనాలను థియేటర్లకు రప్పించడం ప్రొడక్షన్ టీంకు ఒక మేజర్ ఛాలెంజ్ గా నిలిచింది. మా ఊరి పొలిమేర 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన సంచలనం సృష్టించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటి భాగం డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకోవడంతో పార్ట్ 2 పై మంచి అంచనాలు ఉండేవి. ఆ అంచనాలను అందుకోవడమే కాకుండా చిన్న సినిమాగా వచ్చి కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాను కేవలం 4 కోట్ల నుండి 5 కోట్ల పరిమిత బడ్జెట్ తో తెరకెక్కించారు. థియేటర్లలో విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు, మైండ్ బ్లోయింగ్ మౌత్ టాక్ రావడంలో వసూళ్ల వర్షం కురిసింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు చాలా తక్కువ రేటుకు అమ్ముడయ్యాయి. సినిమా హిట్ అవ్వడానికి కావాల్సిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కేవలం 2 రోజుల్లోనే దాటేసింది. కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు పెట్టిన పెట్టుబడికి 3 నుండి 4 రెట్లు లాభాలు వచ్చాయి. చాలా సెంటర్లలో చిన్న సినిమా అయినప్పటికీ వారం రోజుల పాటు హౌస్ఫుల్ బోర్డులతో నడిచింది. సినిమా ప్రతి 15 నిమిషాలకు ఇచ్చే ట్విస్ట్లు, క్లైమాక్స్ షాక్ ప్రేక్షకులకు థియేటర్లలో సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా
కేవలం బలమైన కథ మరియు సత్యం రాజేష్ యాక్టింగ్ నమ్మి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను సినిమా అస్సలు నిరాశపరచలేదు. టాలీవుడ్లో అతి తక్కువ బడ్జెట్తో వచ్చి అత్యధిక లాభాలు ఆర్జించిన సక్సెస్ఫుల్ చిత్రాల జాబితాలో మా ఊరి పొలిమేర 2 నిలిచింది. ఈ కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన ఊపుతోనే మేకర్స్ ప్రస్తుతం పొలిమేర 3ని మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు.